రండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36-37 వచనాలు సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. సంఘ ప్రార్థనలో ప్రవేశించే మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36-37 వచనాలు కలిసి చదువుకుందాం అందరం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనివు, నేను నీ సేవకుడై ఉన్నాననివు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితననివు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడివై ఉన్నావనివు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనివు ఈ జనులకు తెలియజేయనట్లు నా ప్రార్థన అంగీకరించుము. సో ఇక్కడ ఎవరు ప్రార్థన చేస్తున్నారంటే ఏలియా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గత వారం మనం చూసినటువంటి ఏలియా ప్రార్థన, చనిపోయినటువంటి విధవరాలి కుమారుని, ఒక రకంగా చెప్పాలంటే చనిపోయిన స్థితిలో ఉన్న విధవరాలి యొక్క కుమారుని బ్రతికించడం కొరకు ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈరోజు మనం చూసేటటువంటి ఒక అంశం ఏంటంటే ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే 2 కోణాలుగా దీన్ని విభజించవచ్చు. ఒకటి, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న 2 తలంపులు పోగొట్టడానికి. రెండోదిగా చూసినట్లయితే బయలు ప్రవక్తలపైన విజయం పొందడానికి. 2 కోణాల్లో దీన్ని మనం విభజించవచ్చు. ఒకటి, ఇశ్రాయేలుకు ఉన్న 2 తలంపులు, రెండు పడవల మీద ఉన్న 2 ఆలోచనలు కలిగి ఉన్న ఇశ్రాయేల్ ప్రజలకి ఏక మనస్తత్వం, ఏక ఆలోచన తీసుకురావడం కొరకైన ప్రార్థన. రెండోదిగా చూసినట్లయితే ఏలియా యొక్క ప్రార్థన చూసినట్లయితే బయలు ప్రవక్తల మీద విజయం కొరకు. ఈ 2 కోణాలు, బయలు ప్రవక్తల మీద విజయం రావాలా, అదే రీతిలో ఇశ్రాయేల్ ప్రజలకు 2 తలంపులు ఉంటే ఆ తలంపులు పోయి ఒకే తలంపు మీద దేవుని ఆరాధించాలి. బయలు దేవుడా, యెహోవా దేవుడా అన్నది సమస్యలు వాళ్ళు చెప్పాలంటే ఒక మానసికమైనటువంటి పరిస్థితులు ఉంటూ వచ్చారు. అటువంటి సందర్భంలో ఉన్న ప్రజలకి వాస్తవం ఏంటో తెలియపరిచి అవాస్తవం ఏంటో కూడా తెలియపరచాలి. తద్వారా దేవునికి ఎంత మహిమ వస్తుందో, దేవుడు ఎటువంటి విజయాలు కూడా ప్రజలకి చూపించాలి. దాని కొరకు ఏలియా యొక్క విజ్ఞాపన ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకు ఉన్న 2 తలంపులు పోవాలి, అదే రీతిలో బయలు ప్రవక్తలపైన విజయం కూడా కావాలి. సో బయలు ప్రవక్తలపైన ఉన్న ఆ బయలు ప్రవక్తల అందరిపైన కూడా విజయం కొరకు ఏలియా ప్రార్థన చేస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. సో ఏలియా యొక్క ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకోక మునుపు చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు నడిపింపు కొరకై. ప్రేమ కలిగి పరలోకమందు నివసిస్తున్న తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, వందనాలు. మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మీ లేఖన భాగాన్ని బట్టి వందనాలు. నమ్మదగిన దేవుడివి దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడివి, మార్పు చెందని దేవుడివి. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మేము మనుషులుగా ఉండి మేము మారొచ్చు ప్రభావ, మీరు ఎన్నడూ మారని మార్పు చెందని దేవుడిగా మీరు అన్నందుకై స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి సంఘ ప్రార్థనలో ప్రవేశిస్తున్న సాయం చేయండి. కొన్ని మాటలు వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన ప్రవేశించబోతున్నాం తండ్రి. మీరే మీ కృపను దయచేయండి. ఏలియా యొక్క ప్రార్థన జీవితం, ఏలియా ప్రభా ఎటువంటి అనుభవం కలిగి ఉన్నాడు, అటు ప్రార్థన జీవితం మాకు కూడా మీరు దయచేయమని తండ్రి. మా జీవితాల్లో మీరు ఏం నేర్పించదలుచుకున్నారు, ఈ వాక్య వెలుగులో మాకు నేర్పించి మహిమ పొందమని, మీ ఉద్దేశాలు మీ ఆలోచనలు మాకు ప్రభా బయలుపరచమని, సంఘ ప్రార్థన ద్వారా మేము ఏం నేర్చుకోవాలో, సంఘం కొరకు మేము దేటి కొరకు ప్రార్థించాలో, మా కొరకు సంఘంలో ఉండే మా కొరకు మేము ఎలా ప్రార్థించాలో మీరు బయలుపరచమని, మీ నడిపింపును కోరుకుంటూ మాతో మాట్లాడి మా ప్రతి ఒక్కరు తీర్చమని, మీ ఉద్దేశం బయలుపరచమని, దినం పరిచర్యంతో దీవించమని, మెండైన ఆశీర్వాదాలు నడిపించమని ప్రభా, మీకు అప్పజీవితం ముందున సమయంతో దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం ప్రేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36-37 వచనాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే ఏలియా యొక్క ప్రార్థన ఉంది. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలు 2 తలంపులు ఉండారు, వారి తలంపుల నుంచి విడుదల ఇవ్వడం కొరకు ప్రార్థన. 2, బయలు ప్రవక్తలు ఉండారు, వారందరిపైన కూడా విజయం కొరకు. ఇశ్రాయేలుకేమో 2 తలంపుల నుంచి విడుదల ఇవ్వటం కొరకు, బయలు ప్రవక్తలు ఎవరైతే ఉండారో వారి పైన విజయం కొరకు ఏలియా యొక్క ప్రార్థన మనం చూస్తున్నాం. ఏలియా యొక్క ప్రార్థన మనం చూసినట్లయితే ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకేమో 2 తలంపులు ఉండి అయిపోవాలి, బయలు ప్రవక్తల పైన కూడా విజయం రావాలి. సో బయలు ప్రవక్తల పైన విజయం రావాలంటే, లేదా ఇశ్రాయేలుకు ఉన్న 2 తలంపులు పోవాలంటే ఏలియా ప్రార్థన చేసింది చాలా ప్రాముఖ్యమైనది. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చాడు ఏలియా అంటే మొదటి మాటను మనం చూస్తాము. రండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 37వ వచనం. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని, నీవు వారి హృదయంలో నీ తట్టుకు
తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. కాబట్టి ఏలియా యొక్క ప్రార్థన, ఒకటి ఇశ్రాయేలు ప్రజలకు 2 తలంపులు ఉండే పోవాలి, 2 బయలు ప్రవక్తల పైన కూడా విజయం రావాలి, 2 ఒకేసారి జరగాలి. సో దానికోసం ఏలియా యొక్క ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటిగా బయలు ప్రవక్తల పైన విజయం రావాలన్నా, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న 2 తలంపులు పోవాలంటే మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఇక్కడ రాయబడినమాట, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని. ఏమై ఉన్నాడు? యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావని. అది ప్రాముఖ్యమైన విషయం. ఇశ్రాయేలు ప్రజలకి ఏలియా తెలియపరచాలనుకుంది ఏంటి? ఇశ్రాయేలు ప్రజలకి రెండు తలంపుల మధ్యలో ఉండే ఇశ్రాయేలు ప్రజలకు కానీ బయలు ప్రవక్తలపైన విజయం పొందడానికి బయలు ప్రవక్తలకు తెలియపరచాలనుకున్నది ఏంటంటే, యెహోవాయే దేవుడై ఉన్నాడు. ఎవరు? యెహోవాయే. యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావు. సో మొట్టమొదటిగా ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏలియా యొక్క ఆలోచన ఏంటంటే, ఏలియా యొక్క ప్రణాళిక చూసినట్లయితే యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావు. సో అది తెలియపరుస్తున్నాడు ప్రజలకి. ప్రజలారా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు నిజమైన దేవుడు ఎవరంటే బయలు ప్రవక్తలు కాదు, బయలు ప్రవక్తలు కాదు, బయలు దేవుడు కాదు, బయలు ప్రవక్తల దేవుడు కాదు, ప్రవక్తల దేవుడు కాదు, బయలు దేవుడు కాదు. మరి ఎవరు దేవుడు? నిజమైన దేవుడు యెహోవాయే. సో అదే మాట ప్రజలకు తెలియపరుస్తున్నాడు. వాస్తవాన్ని ప్రజలకు తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఏలియా యొక్క జీవితంలో, ఏలియా యొక్క ఉద్దేశంలో, ఏలియా యొక్క ప్రవర్తనలో, ఏలియా యొక్క జీవితాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకి 2 తలంపులు తీసివేయడానికి కానీ బయలు ప్రవక్తలపైన విజయం పొందడానికి కానీ ఏలియా చేస్తున్న మొట్టమొదటి పని ఏంటంటే యెహోవాయే నిజమైన దేవుడు అని తెలియపరుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన తప్పితే మరొకరు లేడు, ఆయన అద్భుతాలు చేయగలడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలడు. నా జీవితంలో, మన జీవితాల్లో ఏదైతే అసాధ్యమైన ఉండేవో, కష్టంతో కూడి ఉండేవో, బాధతో కూడి ఉండేవో, వాటిని సామరస్యంగా సమాధానపరచగలిగిన శక్తిమంతుడు. కాబట్టి సర్వ సృష్టికి సృష్టికర్త ఆయనే. కాబట్టి యెహోవాయే దేవుడని ప్రజలకు తెలియపరుస్తున్నాడు. వారు తెలుసుకోవాల్సింది ఏంటి? 2 తలంపులు ఉన్నాడు. బయలు దేవుడా, బయలు ప్రవక్త కాదు, బయలు దేవుడా, యెహోవా దేవుడా అనేది రెండు ఆలోచనలు ఉండవు. ఎటువంటి ప్రజలు? ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చినటువంటి ప్రజలు. ఒకప్పుడు వారి పితృలు ఐగుప్తులు ఉండవాళ్లే. ఐగుప్తులు ఉన్న ప్రజలను దేవుడు తీసుకొచ్చాడు, వారి పితృల్ని, లేదా వారి పితృల్ని తీసుకొచ్చాడు. తర్వాత వీళ్ళకైనా తెలియకుండా ఉండిద్ది. మోషే ధర్మశాస్త్రం ఉంది, అన్నీ ఉన్నప్పుడు కూడా తెలియపోతే ఎట్లా? ప్రజలు ఎలా ఉంటారంటే నిజమైన సత్యాన్ని అంటే తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. అవగాహన లేక అజ్ఞానంతో జీవిస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉంటూ వచ్చారు. వాస్తవం ఏంటో తెలియనటువంటి ప్రజలు, అజ్ఞానంతో ఉన్న ప్రజలు, ఇంకా చెప్పాలంటే నిజాలు తెలుసుకోలేనటువంటి ప్రజలకి వాస్తవం తెలియపరచడానికి ఏలియా అక్కడ ఉంటూ వస్తున్నాడు. ఏమంటాడంటే యెహోవాయే నిజమైన దేవుడు. ఎవరు? యెహోవాయే. కాబట్టి యెహోవాయైన నీవే దేవుడివై ఉన్నావని, నిజమైన దేవుడు ఆయనేనని, ఆయన తప్పగా వేరొకరు లేరని, ఆయన మాత్రమే దేవుడని తెలియపరచడానికి ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఏలియా చేసిన ప్రార్థన, అయ్యా నువ్వే నిజమైన దేవుడివి. ఏలియా చేసే ప్రార్థన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వింటున్నారు, ఎందుకంటే ఈయన నిజమైన దేవుడని. ఆ ప్రార్థన వినటం ద్వారా, యెహోవాయైన నీవే నిజమైన దేవుడు అన్న ప్రార్థన రావటం ద్వారా ఆకాశం నుండి అగ్ని కురిపించబడింది, బలిపీఠాన్ని దహించివేయబడుతూ వచ్చింది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన మొట్టమొదటి కోణం ఏంటంటే యెహోవాయే దేవుడు. అది నిజమేంటో ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ఎవరు? ఏలియా. తన ప్రార్థన ద్వారా, తన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి నిజమైన దేవుడు ఎవరన్నది 2 తలంపులు ఉన్న ప్రజలు తెలియపరుస్తున్నాడు. 2 తలంపుల్లో యెహోవాను సేవించాలా, బయలును సేవించాలా? యెహోవాను సేవించితే బయలును సేవించకపోతే ఒకవేళ నిజమైతే అది కీడొచ్చిద్దామని 2 తలంపులున్న ప్రజలకి యెహోవా నీవు దేవుడు అయి ఉన్నావని తెలియపరుస్తున్నాడు. యెహోవాయైన నీవే నిజమైన దేవుడు అని ప్రజలకు తెలియపరుస్తున్నాడు. సో మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నట్టయితే ఏలియా యొక్క జీవితం మనం చూస్తున్నమాట సమాజానికి ఏం తెలియపరుస్తున్నాడంటే అక్కడ ఉన్న సంఘానికి యెహోవాయే నిజమైన దేవుడని తెలియపరుస్తున్నాడు. అక్కడ ఉన్న సమాజం ఏం తెలుసుకోవాలా? 2 తలంపుల్లో ఉంటారు, 2 ఆలోచనలో ఉంటారు, 2 వైఖరిలో ఉంటారు, 2 మనస్తత్వాలు కలిగి ఉంటారు. వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉంటాడు, ఆయన ఎన్నడూ మార్పు చెందడు. కానీ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే
వారి రెండు ఆలోచనలు పక్కన పెట్టి ఏక ఆలోచన మీదకి రావాలి. ఏంటది? అది యెహోవాయే దేవుడు, ఆయన గురించి తెలుసుకోవాలి. సమాజము, సంఘము దేవుని గురించి తెలుసుకోవటం తక్కువైపోయింది. ఏమైపోయింది? దేవుని గురించి. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే సగం దేవుడు సగం లోకం మీద ఆధారపడే వాళ్ళు ఉంటారు. దేవుని గురించి పూర్తిగా తెలుసుకోలేనటువంటి అనుభవం ప్రజల్లో ఉండిపోతూ వచ్చింది. ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే నిజమైన దేవుడు అన్నది తెలియపరచాలన్నది ఉద్దేశం. యెహోవాయే నిజమైన దేవుడివై, యెహోవా నీవే నిజమైన దేవుడివై ఉన్నావా నీవు అంటే అర్థం ఏంటి? నిజమైన దేవుడు ఎవరో తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరంటే ఏలియా తన ప్రార్థన ద్వారా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రార్థనా జీవితాన్ని బట్టి నిజమైన దేవుడు ఎవరన్నా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాడు. సో నిజమైన దేవుడు ఎవరో తెలియపరచడం ద్వారా రెండు తలంపులు ఉండే ఇశ్రాయేలు ప్రజలకి ఒకే ఘాటు మీదకి వస్తున్నారు. బయలు ప్రవక్తల పైన కూడా విజయం కూడా వస్తుంది. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సమాజం రెండు ఆలోచనలు ఉండాలి. సంఘంలో ఉండే విశ్వాసులు కూడా ఎలా ఉంటారంటే సగం దేవుని మీద సగం లోకం మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడ? సగం దేవుని మీద సగం లోకం మీద ఆధారపడే వాళ్ళు కూడా ఉంటారు. చాలామంది విశ్వాసులు అటువంటి విధానంలో తయారైన వారు కూడా ఉంటారు. సగం దేవుని మీద ఆధారపడతాం, సగం లోకం మీద ఆధారపడతాం. కానీ గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే నిజమైన దేవుడు యెహోవాయే. ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. ఆయన ఎప్పుడైతే యెహోవాయే నిజమైన దేవుడు అని మనం తెలుసుకుంటామో, సంఘము, సమాజము ఎప్పుడైతే నిజమైన దేవుడు మనకున్నాడు, ఏదో రక్షణ మారుమూసి బాప్తిసం పొందితే కాదు, నిజమైన దేవుడు ఉన్నాడంటే అర్థం ఏంటి? ప్రతి దానికి కూడా దేవుని ద్వారా నాకు పరిష్కారం ఉంటుందని ఎవరైతే గుర్తెరగలుగుతారో వాళ్ళు నిజమైన దేవుని గుర్తెరిగినట్టు. సంఘంలో ఉన్న ప్రజలు చాలామంది నిజమైన దేవుని గుర్తెరగలేం. సంఘ ప్రార్థనకు వచ్చినా, బైబిల్ స్టడీకి వచ్చినా, ఉపవాస ప్రార్థనకు వచ్చినా, లేదా ఆరాధనకు వచ్చినా చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే నిజమైన దేవుని గుర్తెరగలేకపోతున్నారు. ఏలియా యొక్క ప్రార్థన ఏంటంటే ఈ సమాజానికి నువ్వు నిజమైన దేవుడు అని తెలియాలి. అది తన ప్రార్థన. ఈ సమాజానికి నిజమైన దేవుడు నువ్వేనని తెలియాలి. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. అనేక ప్రాంతాల్లో అనేక గొడవలు, సమస్యలు, కొట్లాట్లు, అనేక మంది ప్రజలు లోకంలో కూరిపోయి పాపంలో కూరిపోయిన వారు ఉంటున్నారు. ప్రజలకు మనం తెలియపరచాల్సింది ఏంటంటే యెహోవా అయినా నీవే నిజమైన దేవుడు. అది ప్రజలు గుర్తెరగాలి. ఏం చేయాలా? ప్రజలు అది గుర్తెరగాలి. ఆ గుర్తెరగడం కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా నువ్వే నిజమైన దేవుడివి, నువ్వే నిజమైన దేవుడివి. ఆ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడం కొరకు సంఘంలో అనేక మంది ఉంటారు, తెలుసుకోలేనివాడు, వాళ్ళు తెలుసుకోవడం కొరకు సంఘానికి వెలుపటి ఉండేవారు కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడం కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభా నా కుటుంబం ఉంది, నా పిల్లలే ఉండారు, నా బంధువులే ఉండారు, నా స్నేహితులు ఉండారు, నిజమైన దేవుడు అయినా నిన్ను ఎరగలేకపోతున్నారు, నిన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఈరోజు నేను సంఘముగా కూడి ఉండా, సమాజంగా ఉండా, నీ ప్రజలుగా నీ దగ్గరకు వచ్చి ఈరోజు సంఘ ప్రార్థనలో అయ్యా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఏదైతే నిజమైన దేవుడిని తెలుసుకోలేని ఏదైతే నిజమైన దేవుడు తెలుసుకోలేని దుస్థితిలో ఉండారో అదే దుస్థితి, అదే పరిస్థితి నాకు, నా కుటుంబానికి కూడా, నా ఇంట్లో ఉండేవారు, నా పిల్లలు, నా గర్భవాసుని పుట్టినవారు, లేదా నా కుటుంబీకులు, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, అక్కచెల్లి కానీ, అన్నదమ్ములు కానీ ఎవరైతే ప్రభా రక్షించబడతలేదో ఈరోజు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉంటారు, నేటి దినాలు నా కుటుంబం కూడా అలాగే ఉంది. సమాజంగా ఉండమే కానీ నిజమైన దేవుని తెలుసుకోలేకపోతున్నారు. నేను తెలుసుకోవడమే కదా, నా కుటుంబీకులు కూడా తెలుసుకోవాలి. అక్కడ ఏలియాకు ఒక్కడికే తెలిసిందా? ఏలియాకు ఒక్కడికే కాదు, అందరికీ తెలియాలని ఏలియా ఆలోచన చేస్తున్నాడు. నాకు ఒక్కడికే నిజమైన దేవుడు అని తెలియటం కాదు, నాతో పాటు అందరికి కూడా నిజమైన దేవుడు ఎవరో తెలియాలి. చూడండి ఏలియా యొక్క ఉద్దేశం ఎలా ఉందో. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉందంటే మనం మాత్రమే రక్షణ పొందిన అనుభవం కాదు, ప్రార్థన చేయాలి. ప్రభా నా కుటుంబం కూడా రెండు తలంపుల లాంటి వారి మధ్యలో ఉంటారు, లేదా బయలు ప్రవక్తల్లాగా ఉంటారు. నిజమైనది కాక అవాస్తవం వైపు తిరిగి, నిజమైన దాన్ని వదిలిపెట్టి అబద్ధం వైపు తిరిగి అబద్ధంలో కూరుకుపోయిన వారు నా కుటుంబీకులు ఉంటారు. దయచేసి ఆ బయలు ప్రవక్తలు లాంటి నా కుటుంబం, రెండు తలంపులు లాంటి నా కుటుంబం, లేదా మేమున్న సంఘంలో, మందిరంలో రెండు తలంపులు, బయలు ప్రవక్తలు లాంటి అనుభవంలో ఎవరైతే ఉండారో అటువంటి వారికి ప్రభావ విడుదల దయచేయమని మనం ప్రార్థించాలి. సంఘంగా మనం చేయాల్సిన ప్రార్థన రెండు తలంపులు, బయలు ప్రవక్తలు లాంటి మనస్తత్వం కలిగిన వారు సంఘంలో ఉండా, మన కుటుంబంలో ఉండా, బంధువుల్లో ఉండా, స్నేహితులు ఉండా, లేదా మనలోనే అటువంటి ఆలోచనలు ఉండా, అవి పోవటం కొరకు నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన గుర్తెరగటం కొరకై ప్రార్థన చేద్దాం. మనమే కాదు, మన కుటుంబీకులు,
మనం గుర్తెరిగాం, కానీ మన కుటుంబీకులు గుర్తెరగలగా. గుర్తెరిగిన మనం ఎట్లా జీవిస్తున్నామో కూడా తెలుసుకోవాలి. సో మొట్టమొదటిగా బయలు ప్రవక్తలు పైన విజయం, తర్వాత ఇశ్రాయేలుకు ఉన్న 2 తలంపులు 2 తీసేయాలి. దాని కొరకు ఏలియా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, యెహోవైన నీవే నిజమైన దేవుడు, యెహోవైన నీవే దేవుడు అయి ఉన్నావు నీవు. నిజమైన దేవుడు ఆయనే. అది తెలియపరచడానికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా అది తెలియపరచు, నీవే నిజమైన దేవుడు అని నా చుట్టుపక్కల ఉన్న ప్రజలకు తెలియపరచని ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. ప్రభా నా తోటి విశ్వాసులకు కానీ, నా కుటుంబీకులకు కానీ, నా బంధువులకి, నా రక్త సంబంధికి, నా పిల్లలకి నీవే నిజమైన దేవుడు అన్న మార్గం ఉన్న పిల్లలు లేకపోతే వాళ్ళకి తెలియపరిచి నీ సర్వసత్యంలోకి నడిపించి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇది మొదటిది. రెండో విషయాన్ని చూద్దారండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసిన. ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసిన. ఏలియా దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములని నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనపరచుము. కాబట్టి మొదటి రాజుల గ్రంథం 18:36 వచనంలో, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనంలో ఏలియా చేస్తున్న రెండవ ప్రార్థన. అంటే ప్రార్థన అంటే రెండోది అంటే రెండుగా చేసాడని కాదు, రెండవ కోణం దేని కొరకు చేస్తున్నాడు. మొట్టమొదటి ఏలియా దేని కొరకు చేశాడు? యెహోవా అయిన నీవే నిజమైన దేవుడు అని 2 తలంపులు ఉండేవారు కానీ, బయలు ప్రవక్తలు కానీ తెలుసుకోవాలి. బయలు ప్రవక్తలు యెహోవా అయిన నీవే నిజమైన దేవుడు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళపైన విజయం పొందినట్టు. వీళ్ళు కూడా నిజమైన దేవుడు తెలుసుకోవడం ద్వారా మారుమోసు పొందుతారు. సో ఇక్కడ ఏలియా యొక్క ఉద్దేశం యెహోవా అయిన నీవే దేవుడు అయి ఉన్నావని తెలుసుకున్నట్టు నా చుట్టుపక్కల ఉన్న వారికి తెలియజేయ ప్రభు అని ప్రార్థన చేశాడు. రెండవది ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, రెండో మాట ఏంటి? ఇక్కడ అంటాడు అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుకు దేవా, ఇశ్రాయేల్ మధ్య నీవు దేవుడు అయి ఉన్నావు నీవు. రెండోదిగా ఏమన్నాడు? ఇశ్రాయేల్ మధ్య ఉండడానికి తెలియపరుస్తున్నాడు. ప్రజలు ఎంత అజ్ఞానంగా ఉండరు తెలుసండి. ఎంత అజ్ఞానంగా అంటే వారి మధ్యలో ఉన్న దేవుణ్ణే వారు మర్చిపోయారు. ఎవరు మర్చిపోయారు? వారి మధ్యలో ఉన్న దేవుణ్ణే. ఎంత జనులు ఎంత అజ్ఞానంగా, ఎంత పిచ్చిగా జీవిస్తున్నారంటే తమ మధ్యలో ఉన్న దేవుని మర్చిపోయారంట. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తాడు? ఇశ్రాయేల్ మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు. అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ మధ్యలో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ మధ్యలోనే ఉంటాడు. కానీ ప్రజలకి ఏమైంది? అంధత్వం వచ్చేసింది. అందుకే పౌలు కూడా అంటాడు, ఈ పత్రికలో రాయబడుతూ వచ్చింది అనేక కోణాలు కొత్త నిబంధనలు రాయబడిన మాట ఏంటంటే, ఈ లోక సంబంధమైన దేవత వారి మనోనేత్రాలు తెరవకోకుండా చూడకోకుండా ఏమైంది? మూసేస్తుందంట. చాలామందికి క్రైస్తవులకు కానీ, దేవుని ప్రజలకు కానీ, దేవుని బిడ్డలకు కానీ, సంఘంలో ఉన్న విశ్వాసులకు కానీ, సంఘానికి వెలుపట ఉన్నటువంటి అన్యుడికి కానీ తెలియాల్సిన సత్యం ఏంటంటే దేవుడు ఎన్నడూనూ మన మధ్యలోనే ఉంటాడు, మనల్ని విడిచిపెట్టల. అందుకే అంటాడు ద్వితీయోపదేశకాండంలో కానీ, తర్వాత ద్వితీయోపదేశకాండం కానీ, హెబ్రీ పత్రికలో కానీ అంటాడు నిన్నెన్నడు విడవను, నిన్నెన్నడు ఎడబాయని అంటాడు. జనం ఎలా ఉండారు చెప్పండి? మరి ప్రజలు ఎలా ఉండారు? సంఘం ఎలా ఉందో చెప్పండి? ఎలా ఉంది? సమాజం కానీ, సంఘం కానీ, ప్రజలు కానీ, జనం కానీ ఎలా ఉండారు? తమ మధ్యనుండ దేవుని మర్చిపోయారంట. అరే ఎంత విచిత్రంగా ఉండారంటే, ఎంత బుద్ధిహీనమైన జీవితం అంటే, వారి మధ్యలో దేవుడు ఉంటే ఆ దేవుడిని మర్చిపోవటం ఏంటి? విచిత్రం కదా. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, కరువులో పోషించాడు, ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, ఇంకా గొప్ప జనముగా చేశాడు, ఇంకా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు, ఇంకా ఐగుప్తులో చూసినట్టయితే దాదాపు 10 తెగుల పైన అద్భుతాలు చేస్తూ వచ్చాడు. 10 తెగులు దాకా కుడియంగా అటు ఇటుగా. మరి అవన్నీ కాదు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, అరణ్యంలో నడిపిస్తూ వస్తున్నాడు. అప్పుడు వారి మధ్యలో ఉన్న దేవుడు ఇప్పుడు లేడా? ఒకప్పుడు మన మధ్యలో ఉన్న దేవుడు ఇప్పుడు లేడా? చెప్పాలి. ఉన్నాడా? మరి ఉంటే మనకెందుకు దేవుడు గొప్ప కార్యాలు చేయట్లా? ఒకప్పుడున్న దేవుడు మన మధ్య ఉన్నాడా లేడంటే ఉన్నాడన్నాం. ఉంటే మందిరం ఎందుకు గట్టబడతల్లా? ఉంటే మన పిల్లలు ఎందుకు రక్షణ పొందతల్లా? ఉంటే మన కుటుంబం ఎందుకు ఆత్మీయంగా ఎదగట్లా? ఉంటే మన కుటుంబం ఎందుకు విశ్వాస జీవితంలో ముందరకు వెళ్తల్లా? ఇప్పుడు చెప్పండి, ఉండాలి లేడా?
ఆయన ఉన్నాడు, కానీ మనము గుర్తెరగని స్థితిలో ఉండాం. ఏమున్నాం? గుర్తెరగని స్థితిలో. ఆయన ఏమంటాడు? ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు వాళ్ళ మధ్యలో ఉంటానన్నాడు. ఇంకేమంటాడు? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే యెహోవాయే. ఇంకేమంటాడు? నా సన్నిధి నీతో కూడా వచ్చునన్నాడు. ఇంకేమంటాడు? యేసు వారితో కూడా నడిచినని కొత్త నిబంధన సెలవిస్తూ వస్తుంది. అవునా కదా? ఇన్ని చేసిన దేవుడు మధ్యలో లేడా? ఇవన్నీ మధ్యలో ఉండేక చేస్తూ వెళ్తుంది. ఇశ్రాయేల్ ప్రజలు మధ్యలో ఉండేక ఇవన్నీ చేస్తూ వస్తుంది. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడే యెహోవా ఎక్కడికి వస్తున్నాడు? మనల్ని ముందర పంపించి ఆయన వెనకాల ఆగిపోయినట్టు కాదు. మనం నడుస్తుంటే మన మధ్యలో ఉంటాడు. ఎలా మన మధ్యలో ఉంటూ వచ్చాడు? మేఘస్తంభంగా ఉంటున్నాడు. మనం ఎండలో నడుచుకుంటూ వెళ్తే మేఘస్తంభంగా ఉండి ఆ మేఘం నుండి మన మీద ఆవరిస్తూ వస్తున్నాడు. మేఘస్తంభంగా ఉన్నాడు. రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు. ప్రతి విషయంలో మన మధ్య ఆయన ఉన్నాడు. మన మధ్య నుండి ఇంకెంత అద్భుతం తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయటికి ఎర్ర సముద్రం దాటబోతున్న సందర్భంలో ఐగుప్తీయులు రాజు ఫరో రాజు కానీ అందరూ రథాలు వేసుకుంటూ ఏం జరిగింది? వారి వెనుకట భాగంలో నిలబడి ఉన్నాడు దేవుడు. ముంగట వారికి దారి చూపించే దేవుడికి ఉన్నాడు. వెనకాల వారి వెనుక భాగం నిలబడి శత్రువు వారిని సమీపించుకోకుండా ఆపేశాడు. అరే, సముద్రంలోనే నీ మధ్యలో ఉన్న దేవుడు భూమి మీద మన మధ్యలో ఉండడా? అర్థం చేసుకోండి. సముద్రపు యొక్క గర్భ భూమిలోనే ఏం చేశాడు? మన మధ్యలో ఉన్నాడు. బాగా అర్థం చేసుకోండి. సముద్రం యొక్క గర్భభూమి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక తల్లి గర్భమును లోపల మనం చూడగలుగుతామా? గర్భం ఎలా ఉందన్నది ఒక డాక్టర్ స్కాన్ చేస్తే తప్ప మనకు తెలియదు. పోనీ స్కానింగ్లో కూడా ఎట్లా బ్లాక్ అండ్ వైట్లో చూస్తామేమో కానీ క్లియర్గా మనకు తెలీదు. తెలుసా? తెలీదు. కానీ దేవుడు అంత లోతుగా మనల్ని తీసుకెళ్ళిన మన మధ్యలో ఉన్నాడు దేవుడు. అంటే గర్భభూమి అని ఎందుకు అంటున్నానంటే, సముద్రం యొక్క గర్భభూమి. సముద్ర గర్భం అంటే ఏంటి? లోతులో ఉంది. తను ఎంత లోతులో ఉండా ఆ లోతుకు కూడా మనల్ని తీసుకెళ్ళి ఆ లోతులో మన మధ్యలో ఉండి మనల్ని పైకి తీసుకొచ్చాడు దేవుడు. నిజంగా దేవుని గొప్పగా నేను చూస్తే అది మానవుని జ్ఞానం జీవిత కాలం అంతయు. నేను అనుకున్నా ఒకరోజు, అరే ఎందుకు విశ్వాసులకి వాక్యాలు చెప్పటం, ఈ లేఖన భాగాలు చెప్పటం, ఈ వాక్యం చెప్పటం, బైబిల్ ఇవన్నీ వాక్యం చెప్పుకో ప్రతి ఆదివారం మందిరానికి ఎందుకు రావాలి? ప్రతిరోజు మందిరానికి ఎందుకు రావాలి? ఏదో కూడికలకి ఎందుకు రావాలి? ఓ రోజు నేను ఖాళీకి కూర్చున్నప్పుడు ఆలోచిస్తూ వచ్చా. ఇక్కడ కాదు అండి, బయట ఉండవు. ఎందుకు అందరు రావాలి మందిరానికి? చర్చికి ఎందుకు రావాలి? వచ్చి ఏం చేయాలి? ప్రతి ఆదివారం అదే రావాలి, ప్రతి మంగళవారం కానీ గురువారం కానీ ఏదో ఒక రోజుల్లో వచ్చి అదే కూడికలు చేసుకుంటూ వెళ్తున్నారు. ప్రయోజనం ఏంటని నేను ఆలోచన చేసాను. ఒక రోజు నాకు అన్నీ ఆలోచించగా నాకు అర్థమైంది ఏంటంటే, దేవుని జ్ఞానము ఏ రోజుకి ఎంత అవసరమో అది మనకి ఇవ్వటానికి దేవుడి కూడికలను ఏర్పాటు చేశాడు. నాకు అర్థమైంది దేవుని జ్ఞానము ఎటువంటిదో, ఎలా ఉంటుందో, ఎంత గొప్పదో, తర్వాత మనకెంత అవసరమో అది ఇవ్వటానికి కూడికలు దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు అప్పుడు అర్థమైంది నిజంగా బైబిల్ ఎంత ఘని కంటే కూడా ఘని బైబిల్. బొగ్గు కానీ అన్న కొంత తొవ్వితే అయిపోయింది, అవుదా? గ్యాస్ అన్న కొంత ప్రాంతంలో వచ్చి ఆగిపోయింది. కానీ ఇది ఎన్నడూ ఆగనది బైబిల్. ఎన్ని కొత్త కోణమే వచ్చేది కానీ పాతది రాదు. ఇప్పుడు దీని గురించి నేను ఎన్నోసార్లు ధ్యానించు. దేని గురించి? మొదటి రాజులు 18వ అధ్యాయం ఏలియా 2 తలంపుల మధ్యలో ఉన్న ప్రజల గురించి ప్రార్థన చేసిన దాని గురించి. కానీ దేవుడు మరలా కొత్త కోణంలో తీసుకొస్తున్నాడు. అంటే నిజంగా ఈ జ్ఞానాన్ని పెట్టుకోవాలంటే మన బుర్రలు పనిచేయవు. మనకు ఎలా ఉండాలంటే కంప్యూటర్తో తయారు చేసిన బుర్ర పెట్టినా కానీ పనిచేయదు. అసలు దేవుని జ్ఞానాన్ని ఎంచాలంటే ఏది చాలదు. కానీ ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎర్ర సముద్రం యొక్క గర్భభూమిలో మనం నడిచినప్పుడు దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఒక తల్లి గర్భాన్ని మనం చూడలేం, లోపల ఎలా ఉందన్నది. ఏదో స్కాన్ చేసి చూడగలుగుతాం కానీ పూర్తిగా తేటగా చూడగలుగుతామా? చూడలేం. కానీ దేవుడు మనకి సముద్రపు యొక్క గర్భభూమిని చూపించి దాని మధ్యలో మనతో పాటు ఉండి మన మధ్యలో ఉండి దానిలో మన మధ్యలో ఉండి మనల్ని కూడా గర్భభూమి యొక్క లో నుండి బయటికి నడిపించాడంటే దేవుడు. నిజంగా దేవుని జ్ఞానం ఎంత గొప్పదో ఆలోచించండి. నిజంగా దేవుని గురించి ఆలోచించాలంటే, చెప్పాలంటే మానవుని యొక్క జీవితకాలం సరిపోదు. మానవుని జీవితకాలమే చాలదు, ఇంకెంతో కావాలి కాదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాడు. అది ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా,
యెహోవావైన నీవే దేవుడు అయి ఉన్నావని ప్రజలు తెలుసుకోవాలి. ఒకళ్ళేమో 2 తలంపులు ఉండరు. ఇక్కడ ఇద్దరికి బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నాడు. ఒకరికి కాదు బుద్ధి రావటం. ఏలియా యొక్క కోణం ఏంటంటే ఒక్కడికి బుద్ధి రావాలని కాదు, ఇద్దరికి బుద్ధి రావాలి. ఏమని? 2 తలంపుల మధ్యలో కొంతమంది ఉంటారు, వీళ్ళ గుంపు. మరొకరు ఎవరంటే బయలు ప్రవక్తలను పూజించేవారు. బయలు ప్రవక్తలు ఉంటారు, బయలు ప్రవక్తలను పూజించేవారు కాదు, బయలుని పూజించేవారు. బయలు ప్రవక్తలు అక్కడ ఉంటారు. ఇద్దరికీ బుద్ధి రావాలి. దానికి ఏం చేశాడు? ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. యెహోవావైన నీవే దేవుడు అయి ఉన్నావు, అది వీళ్ళు తెలుసుకోవాలి. 2 తలంపులు ఉండేవాళ్ళు తెలుసుకోవాలా, 2 తలంపులు ఉండేవాళ్ళు తెలుసుకోవాలా, బయలు ప్రవక్తలు కూడా తెలుసుకోవాలి. ఈ 2 కోణాల్లో ఇద్దరికీ రావాలి బుద్ధి అని ప్రార్థన చేశాడు. నువ్వే దేవుడు అని తెలుసుకోవాలి. ఇద్దరు ఆలోచన ఎలా ఉంది? ఒకటే రీతిలో ఉంది. ఎలా ఉంది ఇద్దరు ఆలోచన? దేహాలు విడివిడికుండా, సమాజం విడివిడికుండా 2 గుంపుల యొక్క ఆలోచన ఎలా ఉంది? ఒకటే విధానం. యెహోవాయే దేవుడు కాదు అన్నట్టు ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలు సగం అటు సగం ఇటు ఉంటారు. సగం ఇటు అంటే లేనట్టు అని అర్థం. వీళ్ళిద్దరికీ బుద్ధి రావడం కొరకు ఏలియా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 1 వీళ్ళకి బుద్ధి రావాలా, 2 వాళ్ళపైన విజయం పొందాలి. ఏం చేశాడు? ప్రార్థన. యెహోవావైన నీవే దేవుడు అయి ఉన్నావు. ఆ ఒక్క మాట సమాజం అందరికీ తెలియపరచబడాలి. ఇటు 2 తలంపులు ఉండే వాళ్ళకి నువ్వే దేవుడు అని తెలవాలా. ఒక్క మాటలోనే అంత అర్థం ఉంది. 2 బయలును పూజించే ప్రవక్తలకు కూడా నువ్వే నిజమైన దేవుడు తెలవాలని ప్రార్థన చేశాడు. ఇది మొదటిది. ఇట్టి ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నిజమైన దేవుడు యెహోవా అని బయలును పూజించేవారు తెలుసుకుంటారో అప్పుడే వాళ్ళ మీద విజయం పొందినట్టే. ఇది మొదటిది. 2, నీవు ఇశ్రాయేల్ మధ్య ఉన్నావు అంటే ఇశ్రాయేల్ని నువ్వు విడిచిపెట్టలేదని అర్థం. ఎక్కడున్నాడు? ఇశ్రాయేల్ మధ్య. నువ్వు మా మధ్యన ఉండవు. అది తెలియపరుస్తున్నాడు. ప్రజలకు తెలియపరచాయా? ప్రజలు అజ్ఞానంగా ఉండరు, తెలియని స్థితిలో ఉండరు. అసలు దేవుడివైన నీవు వాళ్ళ మధ్యలో ఉండవని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారంటే ఎంత దుస్థితి. మనం కూడా అలాగే ఉంటాం. చాలాసార్లు మనకు కూడా అజ్ఞానంగా జీవిస్తాం ఇశ్రాయేల్ ప్రజల్లాగా. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, అది మనం గ్రహిస్తల్లా. దేవుడు మన మధ్యలోనే ఉండటానికి ఇష్టపడతాడు, కానీ అది మనం గ్రహిస్తల్లా. మన స్వార్థం, మన ఇష్టాన్ని మనం చూసుకుంటాం. మన స్వార్థాన్ని, మన ఇష్టాన్ని చూసుకుని ముందరికి వెళ్తాం, కానీ మన మధ్యలో ఉన్న దేవుని మనం మర్చిపోతున్నాం. నేనంట సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, మన ఇంట్లో అయినా ఒక వ్యక్తి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడంటే అది దేవుని కంటే ఎక్కువగా తను హెచ్చించుకుంటున్నాడని అర్థం. మనమైనా సరే, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే, పెద్దలైనా, సంఘ పెద్దలైన, బాధ్యత కలిగిన వారైనా, విశ్వాసులైనా, సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, సేవకులైనా, ఎవరైనా సరే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే ఒకే ఒక్క మాట. మనం మన జీవితాల్లో ఎక్కడ కూడా దేవుని కంటే ఎక్కువగా హెచ్చించుకోకూడదు. హెచ్చించుకుంటున్నామంటే అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే మన మధ్యలో దేవుడు దేవుని కంటే కూడా మనం ఏం చేస్తున్నాం? మనల్ని మనం కనపరుచుకుంటున్నాం. నేను ఆదివారం కూడా అదే వర్తమానం, మరి అందరికీ అర్థమైందో లేదో కానీ ఏం వర్తమానం? అల్పుడుగా ఉండాలంటే ఇక్కడ ఎవరో కూడా నేను గొప్పవాడిని, నేను అది, నేను ఇదని చెప్పుకోకూడదంట. ఎలా ఉండాలి? అల్పుడు. అంటే అల్పుడుగా ఉంటేనే మన మధ్యలో ఉన్న దేవుని గురించి మనం తెలుసుకోగలుగుతాం. నేను గొప్పవాడిని, నాకు అన్నీ తెలుసు, నాకు ఏం చెప్పాలి, నువ్వు నాకు ఎందుకు చెప్పు అన్నారు అనుకో, ఏం తెలుసు? తెలిసిన వాళ్ళు అలా అనలేము. తెలియని వాళ్ళే ఏం చేస్తారు? తెలిసినోడు ఏం చేయలేడు, చేసినా ఏం చేయడానికి లేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకుంటే ఇంకా తెలియపరచు ప్రభు అని అనాలి. నాకు అన్నీ తెలుసు అన్నావంటే అహంకారం నీలోకి వచ్చింది, నాశనానికి నువ్వు దగ్గరకు ఉండవని అర్థం. నాకేం తెలియదు ప్రభా, ఎంతైనా నేను ఇంకా తెలుసుకోవాలి. భక్సింగ్ గారి కంటే మనం గొప్పవడమా? భక్సింగ్ గారు 100 సార్లు బైబిల్ చదివిన ఆయనే ఆదికాండం మొదటి వచ్చిన నాకు తెలియదు, ఇంకా తెలియదు కదా, అర్థం కాలేదన్నాడంట. ఇంకా పూర్తిగా నేను ఇంకా అర్థం చేసుకోవాల్సిన చాలా ఉందన్నాడంట. ఒకసారి బైబిల్ చదువుతాం లేదో ఎన్ని పంచాయతీలు పెట్టుకుంటాం, నాకు అన్నీ వచ్చు అంటాం. పొట్టగోస్తే ఏం రాదు చెప్పండి, మీకు తెలుసా సామెత? పొట్టగోస్తే ఒక అక్షరం కూడా రాదంట. ఆంధ్రాలు అంటారు పొట్టగోస్తే ఏం చేసేది ఉండదు, ఒక అక్షరం కూడా రాదు, కానీ అన్నీ తెలుసు అని మనం అనుకుంటాం. కానీ మనం అన్నీ తెలుసు అనుకున్నప్పుడు మన మధ్యలో ఉన్న దేవునికి విలువ ఇవ్వట్లేదని అర్థం. నేను గొప్పవాడిని మనం ఎంచుకున్నప్పుడు, నేను గొప్పవాడిని మనం ఎంచుకున్నప్పుడు మన మధ్యలో ఉన్న దేవునికి మన స్థానం ఇవ్వట్లా. ఇశ్రాయేల్ ప్రజల చరిత్ర అదే ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేస్తున్నారు? మధ్యలో ఉన్న దేవుని విడిచిపెట్టారు, ఎక్కడో ఉన్న విగ్రహాలను పట్టుకుంటున్నారు. లేదా ఇంకా ప్రజల ఆలోచనలు వేరువేరుగా ఉంటాయి. సంఘ ప్రార్థనలు మనం గమనించాల్సిన ఏంటంటే నువ్వు మా మధ్యలో ఉండవు ప్రభువా,
యెహోవావైన నీవే దేవుడు అయ్యుండి మా మధ్యలో ఉండవు. కానీ మా మధ్యలో ఉండ నీకంటే కూడా మమ్మల్ని మేము గనపరుచుకుంటున్నాం, మమ్మల్ని మేము హెచ్చించుకుంటున్నాం, లేదా మాకు ప్రాధాన్యత తీసుకొచ్చుకుంటున్నాం. నీకెక్కడా ప్రాధాన్యత తీసుకురావట్లా, నీకెక్కడా కూడా మహిమ తీసుకురావట్లా. అంటే మా మధ్యలో ఉండ నిన్నే మేము మర్చిపోయాం ప్రభా, దయచేసి క్షమించని ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఇప్పటి నుండి మా మధ్యలో ఉండ నిన్ను మేము గుర్తెరగాలి, మా మధ్యలో ఉండ నీ వైపు మేము తిరగాలి అని, మా మధ్యలో ఉండ నిన్ను నేనే కదా, నా కుటుంబం, నా తోటి విశ్వాసులు, సంఘ పెద్దలైనా, బాధ్యత కలిగిన వారు ఎవరైనా సరే మా మధ్యలో ఉండ నిన్ను గుర్తెరగటం కొరకై సహాయం చేయ ప్రభుని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఒక పెద్దలని కాదు, బాధ్యత కలిగిన వాళ్ళని కాదు, సిస్టర్స్ అని కాదు, బ్రదర్స్ అని కాదు, యవనస్తులని కాదు, సండే స్కూల్ పిల్లలని కాదు, సండే స్కూల్ టీచర్స్ అని కాదు, ఎవరైనా సరే దేవుని దృష్టిలో అందరూ ఒకటే. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మన మధ్యలో ఉన్న దేవుణ్ణి మనం గుర్తెరగాలి. ఆయన దేవుడై ఉండి మన మధ్యలో ఉంటాడు, అది మనం గుర్తెరగాలి. మన మధ్యలో ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి మనం మన స్వార్థాన్ని, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటే ఒక దినాన మన మధ్యలో ఉన్న దేవుడు ఎందుకు ఉంటున్నాడు? ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాడు, వాళ్ళు ఇంటల్లా మాట సరైన విధానం లేరు. ఏమైంది? అరణ్యంలో సర్పాలు వచ్చినాయి. సర్పాలు వచ్చి ఏం చేసినాయి తెలుసా? ఆ విషయం సర్పాలు వచ్చిన సంగతి తెలుసా? తెలుసు. వచ్చి ఏం చేసినాయి? కాటేస్తూ వచ్చినాయి, ఒకటి చచ్చిపోతూ వస్తున్నారు. మోషే దగ్గరికి వెళ్ళి కొంతమంది మొరపెడతారు, అయ్యా సర్పాలు వచ్చి కాటేస్తున్నాయి, చచ్చిపోతున్నారు జనం, ఏం చేయమంట? దేవునికి మొరపెట్టంగానే ఎత్తడి సర్పం ఒకటి చేసి పెట్టి అక్కడ తాపకరమైన సర్పం ఒకటి చేపించి పెట్టమంటాడు. అది పెట్టినప్పుడు దాన్ని నిదానించి చూసిన వాడు బ్రతుకుతాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వారి మధ్యలో దేవుడుండి ఎందుకు వాళ్ళకి అట్లా మరణం రావడానికి దేవుడు అనుమతించాడు? పిచ్చి పిచ్చి ఆలోచన కలిగి ఉంటారు, తిక్క పనులు చేసుకున్నారు కాబట్టి వారి మధ్యలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి ఏం చేయాలో చేశాడు. చచ్చిపోయారు కొంతమంది ఏమో పాము కాటు బలయ్యి ఆ బాధను తట్టుకోలేక మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఆ యొక్క తాపకరమైన సర్పాన్ని చూసి బ్రతికారు. చావు అంచుల దగ్గరికి వెళ్ళి వచ్చి బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అయినా మార్పు లేదు జీవితం. ఒకటే అర్థం చేసుకోవాలి, ఎవరైనా మన మధ్యలో ఉన్న దేవుని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతిరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మరణపు అంచులకి వెళ్ళి బయటకు వస్తున్నాం. ప్రతిరోజు మన క్రైస్తవ జీవితం, మన విశ్వాస జీవితంలో మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతిరోజు మనం మరణపు అంచులకి వెళ్ళి మళ్ళీ తిరిగి లేచి వస్తున్నాం. అది దేవుడే మనల్ని మరణపు అంచులకు సాతాను తీసుకెళ్తుంటే దేవుడే మనల్ని తిరిగి తీసుకొస్తున్నాడు. దేవుడు తీసుకెళ్తాడు. దేవుడే మరణపు అంచుల నుంచి తీసుకొస్తున్నాడు, సాతాను తీసుకెళ్తాడు. మన మధ్యలో ఉన్న దేవుని మనం గుర్తెరగాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడు. అది మనం గుర్తెరిగినప్పుడే మన పక్షాన దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. మన మధ్యలో ఉన్న దేవుని మనం గుర్తెరగినప్పుడు మనం ఏ కార్యం కూడా మనకు జరగదు, జరిగిద్దని అనుకోవటం కూడా మనం భ్రమలో ఉండట్టే. అది ఏదైనా కార్యం జరగాలంటే మన మధ్యలో ఉన్న దేవుని మనం గుర్తెరగాలి. మన స్వార్థం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు పక్కన పెట్టి, దేవా నా మధ్యలో నువ్వు ఉండవు, నీ చిత్తం నెరవేర్చమంటే ఆయన నెరవేరుస్తాడు. ఎన్నమాట ఇది? 2. 3వ విషయం చూద్దానండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడివై ఉన్నావు అనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఏలియా ప్రార్థన చేస్తున్నాడు 3వదిగా. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వాళ్ళ హృదయాలు దేవుని తట్టు తిరగటం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అదే రీతిలో బయలు ప్రవక్తల యొక్క దృష్టి కూడా, వారి యొక్క మనోనేత్రాలు తెరవబడి, వారి దృష్టి వెలిగించబడి, దృష్టి కలిగి, చూపు పొంది దేవుని వైపు వారి హృదయాలు తిప్పుకోవడం కొరకు ఏలియా ప్రార్థన చేస్తున్న అనుభవం వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు కూడా చేస్తున్నాడు. దాంతోపాటు బయలు ప్రవక్తలు కూడా మారుమనసు పొందితే బాగుండేది, కానీ వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా లేదు, అవకాశం కూడా లేదు. కానీ ఇక్కడ ఏమో రాయబడుతున్న మాట ఏంటంటే, నీవు వారి హృదయంలో నీ తట్టుకు తిరగజేయదు అనియు. ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? హృదయాలు దేవుని తట్టు తిరగాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి హృదయాలు? 2 తలంపులు ఉండేవారి హృదయాలు. ఇంకా ఎవరి హృదయాలు కూడా తిరగవచ్చు, అవకాశం ఉంటే తిరగవచ్చు. ఎవరు? బయలు ప్రవక్తల యొక్క హృదయాలు. వాస్తవానికి మన హృదయం ఎలా ఉంటుందంటే, దాని గురించి చెప్పుకోవాలంటే చాలా అసహ్యం అనిపించింది. మనకిష్టమైన రీతిలోనే మన హృదయం తిరిగిద్ది, మన హృదయం తిరిగిద్ది. కానీ బైబిల్ అంటున్న మాట ఏంటంటే, దేవుని తట్టు మన హృదయం తిప్పుకోవాలి. ఎప్పుడైతే మన హృదయం దేవుని తట్టు తిప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. ఏలియా యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభా
ఈ ప్రజలు 2 తలంపులు, అటు ఇటు 2 అడుగులు వేస్తున్నారు, ఒక అడుగు కాదు. ఇటువైపు ఉంటున్నారు, అటువైపు ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే మన భాషలో అర్థం కావాలంటే 2 పడవల మీద కాలు వేసేవాళ్ళు అని అర్థం. అటు పాము చావకూడదు, ఇటు కర్ర ఇరగకూడదు. ఇంకో కోణంలో చెప్పమంటారా, కరవమంటే కప్ప కోపం, కరవద్దంటే మన జీవితాలు ఎలా ఉంటాయంటే రెండింటి మీదే ఉండాలి. పాము వైపు ఉండాలి, కప్ప వైపు ఉండాలి, పాము వైపు ఉండాలి, కర్ర వైపు ఉండాలి. మరి 2 మధ్యలో ఉన్నాం, రెండింటి మధ్యలో ఉంటాం కాబట్టి మధ్యలో మునిగిపోతాం. అలా ఎప్పుడు ఉండకూడదు. ఒకే విధానం, మన హృదయంలో రెండింటికి స్థానం ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజల ఉద్దేశం ఏంటంటే బయలు కూడా దేవుడే అనుకుంటున్నారు, యెహోవా కూడా దేవుడే. కానీ వీళ్ళిద్దరిలో నిజమైన వాళ్ళు ఎవరు? ఒకళ్ళని వదిలేస్తే ఒకళ్ళు నిజమైన వాళ్ళు అయితే, బయలుని వదిలేస్తే బయలు నిజమైన దేవుడు అవ్వచ్చు, యెహోవాను వదిలేస్తే ఆయన నిజమైన దేవుడు అవ్వచ్చు. అప్పుడు మనం నష్టపోతాం. ఎవరూ నష్టపోకూడదు, మనం అంతా బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి. నష్టపోతే దేవుడే నష్టపోవాలి. కాబట్టి ఎలా ఆలోచన ఉందో చూడండి వాళ్ళ ఆలోచన. అందుకు హృదయంలో 2 ఆలోచనలు ఉన్నాయి. బయలు వైపు హృదయం ఉంది, దేవుని వైపు హృదయం ఉంటుంది. అందుకే ఏలియా ప్రార్థన చేస్తూ వచ్చాడు. వాళ్ళ హృదయాలు బయలు వైపు ఉండటం కాదు, ఎవరి వైపు ఉండాలా? నీ వైపు వాళ్ళ హృదయాలు ఉండాలి. నువ్వు హృదయాలు త్రిప్పగలిగిన వాడివి. హృదయమును నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదు అని ఈ జనులు తెలుసుకోవాలి. అది ఏలియా యొక్క ప్రార్థన. ప్రభా, నేను ఏ ప్రజల మధ్యలో ఉండానో ఆ ప్రజల హృదయాలను మార్చగలవని వాళ్ళు గుర్తెరగాలి. ఆ ప్రజల హృదయాలు నీ వైపు నువ్వు తిప్పుకోగలవని వాళ్ళు గుర్తెరగాలి. ఆ హృదయాలు కూడా నీ వైపు తిరగాలని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని వాక్యాలన్నీ కూడా అనంత జ్ఞానమైనవి. నేను మొదటే చెప్పి మానవుని జ్ఞానం సరిపోదు. దేవుడు రాస్తాడు ఏమని, దేవుడు బైబిల్లో రాయబడుతూ ఉండేది ఏమని తెలుసా? ఏమని రాయబడుతూ వచ్చింది? రాజుల హృదయాలు ఎలా ఉండే ఆయన చేతిలో తెలుసా వాక్యం? పోన్లే, ఎన్ని సంవత్సరాలు, నేను ఇది 3వ సంవత్సరం అయినా మీకు వాక్యం తెలియదు లేదంటే ఇంకా మంచిది. రాజుల హృదయాలు దేవుని చేతులు ఎలా ఉండే తెలుసా? నీటి కాలువల వలె ఉండే అంట. ఎలా ఉండే? ఎప్పుడైనా కాలువలు చూసారా? నీటి కాలువలు ఎలా ఉంటాయి? ఒకసారి ఎండిపోతాయి, ఒకసారి ఏమో సమృద్ధిగా ఉంటాయి, ఒకసారి గట్లు కూడా బయలుపోతాయి. సరే, సమృద్ధి ఉండే కాలువల గురించి చూద్దాం, ఎండిపోయిన కాలువల గురించి ఎందులే. ఎలా ఉంటాయి? సమృద్ధిగా ఉంటాయి. దేవుడు తన చేతిలో రాజుల హృదయాలను అట్ట పెట్టేసుకున్నాడంట. నీరు ఎటుపోయిద్ది? నీరు ఎటు వెళ్తుంది తెలుసా? తెలీదా? కాళ్ళలో ఉండే నీరు ఎటు వెళ్ళిద్ది? అందుకని వాక్యం తెలియలేదంటే ఇంకా చెప్పను. కాలువలో ఉండే నీళ్ళు కాలువలోకి వెళ్తుందా? మంచిదైతే. కాలువలో ఉండే నీరు పల్లానికి వెళ్తుంది. కాలువలో ఉండే నీరు కాలువలోకి వెళ్ళి ఏం చేసిద్ది అక్క? కాలువలో ఉండే నీరు ఎక్కడికి వెళ్తుంది? పల్లానికి వెళ్ళిద్ది. పల్లం అంటే అర్థం ఏంటి? డౌన్కి, పొలాలు కాదు, డౌన్కి. పల్లం అంటే పొలము, 2 ఒకటి కాదు. పల్లం అంటే ఆంధ్రాలో అంటారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతాం. డౌన్ అంటే అర్థం ఏంటి? పైన ఉన్న వాటర్ ఎక్కడికి వస్తాయి? కిందకు వస్తాయి. కిందకు వచ్చేటప్పుడు ఎలా వస్తాయి? కాలువ ఎలా ఉందో అలా వస్తాయి. కాలువ ఎన్ని వంకరలు ఉందో అన్ని వంకరలో కూడా నీళ్ళు వెళ్ళాల్సిందే. అట కాదు, నేను కాలువ ఈ వంకరలన్నీ తిరగ స్ట్రైట్గా ఉంటే వెళ్తానంటే జనం వెళ్ళాలి దాని మీద కూడా. అవును కదా? నేను స్ట్రైట్గా వెళ్తా, ఈ వంకరలన్నీ తిరగకుండా వెళ్తానంటే నీళ్ళు ఆ మాట అన్నయ్యనుకో ఏం చేస్తాం? ఇక ఎక్కడ కూడా వెళ్తాయి నీళ్లు? కాలువలో కూడా వెళ్ళకపోతే మన పొలాల మీద మన మీద కూడా నడుచుకుంటూ వెళ్తాయి. అప్పుడు నీళ్ళు ఎలా వెళ్ళాలి? కరెక్ట్గా కాలువ ఎట్లా ఉందో అట్లా తిరగాల్సిందే. దేవుని చేతిలో రాజుల హృదయాలు నీటి కాలువల్లాగా ఉన్నాయి. ఎట్లా త్రిప్పితే దేవుడు అటు తిరగాల్సిందే. ఏం చేయాలా? ఎట్లా తిప్పితే అటు తిరగాల్సిందే. అదే ఇక్కడ ప్రార్థన చేస్తాడు. నీవు వారి హృదయంలో నీ తట్టుకు తెప్ప చేయగలవనియు వాళ్ళు తెలుసుకోవాలి. ఏం చేయాలా? వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ హృదయాలన్నీ మీ చేతిలో ఉన్నాయి. ఇశ్రాయేలు యొక్క ప్రజల హృదయాలు, ఇశ్రాయేలే కాదండి, కూర్చున్న మన హృదయాలు కూడా దేవుని చేతిలోనే ఉన్నాయి. ఆయన చిత్త ప్రకారం ఆయన తిప్పాలనుకుంటున్నా ఆయన చిత్త ప్రకారం మనం తిరగకపోతుంటే ఎలా త్రిప్పాలో కూడా ఆయన తెలుసు. మనం అనుకుంటున్నాం మన హృదయం ఎక్కడ ఉంది? ఆయన చేతిలో ఉంటుంది. ఎందుకు హృదయం ఆయన చేతిలో ఉంటుందంటే హృదయం కనపడదు. కనపడిద్దా? కనపడదు. గుండె కనపడిద్ది కానీ హృదయం కనపడిద్దా? కనపడదు. ఈ కనపడని హృదయం దేవుని చేతిలో ఉంది. ఆయన ఎడిదిప్పితే అటు వెళ్ళాలి. కాదు నేను తిరగనంటే
ఏమైంది? 2 ముట్టికాయలు పడతాయి. ఆయన మన పిల్లలకి మనం 2 ముట్టికాయలు అయితే అది చిన్నగాని తగిలిద్దొచ్చు, దెబ్బ తాగొచ్చు. ఆయన ముట్టికాయలు అయితే ఇక చాలా కష్టం. ఏడకి వెళ్తాము. ఇక్కడ 3వ మాట ఏంటంటే హృదయాలు దేవుని తట్టు తిరగాలి. ఎవరి హృదయాలు? బయలు ప్రవక్తల యొక్క హృదయాలు, ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు కూడా. మెయిన్ ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయలు ప్రవక్తల హృదయాలు కూడా దేవుని తట్టు తిరిగితే, ఆయన అంటారు కదా, నా దగ్గరికి వచ్చేవారు నేను ఏమాత్రం త్రోసివేను అన్నాడు. ఈ బయలు ప్రవక్తలు అయ్యా తప్పైపోయిందని దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమించుకోండి ఉంటాడా? ఘోరమైన వారినే క్షమిస్తున్నాడు. దావీదుని క్షమించలేదా? పొరుగువాడు భార్యను తీసుకొచ్చి అక్రమంగా వ్యభిచారం చేసినటువంటి దావీదుని క్షమించలా? ఎంతమందిని క్షమించలా? దేవుడు క్షమించాడు లేదా? క్షమిస్తాడు. మరి వీళ్ళని క్షమించడా? తప్పు అయిపోయిందని ఒప్పుకొని ఇక అట్లా చేయం ప్రభు అని ఒప్పుకుంటే దేవుడు క్షమించడా? క్షమించబట్టడానికి వీళ్ళకి అవకాశం ఉంది. కానీ రాతి హృదయాలు, మాకు తెలుసు మేము గొప్పవాళ్ళం అన్న ఉద్దేశం ఒకటి నిండిపోయింది. ఆ రాతి హృదయాలను బట్టే నష్టం తెచ్చుకున్నారు. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మన హృదయం దేవుని తట్టు తిరిగేటట్టు ఉండగలం, కానీ దేవునికి విరోధంగా తిరగకూడదు. తిరిగినప్పుడు ఏమైంది? దాని నష్టం దానికి వచ్చింది. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం ప్రార్థన చేయాల్సింది ఏంటంటే, ప్రభా సంఘంలో ఉన్న విశ్వాసులు కానీ, సంఘస్థులు కానీ, రక్షణ మారుమోసు బాప్తిసం పొందినవారు కానీ పొందనవారు కానీ, లేదా నా ఇంటి వారు కానీ, నా యొక్క భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేదా నా యొక్క కుమారుడు అవ్వచ్చు, కుమార్తె అవ్వచ్చు, లేదా నా కోడలు అవ్వచ్చు, నా అల్లుడు అవ్వచ్చు, నా మనవరాళ్ళు అవ్వచ్చు, మనవాళ్ళు అవ్వచ్చు, అందరూ హృదయాలు నీ తట్టు తిరగాలి. లోకం తట్టు తిరగకూడదు. నేను నా కుటుంబం ఎలా ఉండాలా? నీ తట్టు హృదయాన్ని తిప్పుకోవాలి. ప్రభా నీ తట్టు నా హృదయాలు తిరగట్లా, లేదా మా హృదయాలు తిరగట్లా, మా సంఘస్థులు, మా విశ్వాసులు మా సంఘం మా విశ్వాసులు మనం అంటాం లేదు, మంద కాదు, మన రక్తం కార్చలా. మేమున్న మందిరంలో ఉన్న విశ్వాసులు, మా తోటి విశ్వాసులు, వారి హృదయాలు, మా ఇంటికాడ ఉన్నటువంటి కుటుంబీకుల హృదయాలు నీ తట్టు తిరిగేటట్టు నువ్వు సహాయం చేయ ప్రభా, నువ్వే కార్యం చేయని మనం ప్రార్థన చేయాలి. ఇది అన్నమాట. 4వ విషయం చూద్దానండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం. ప్రవక్త యగు ఏలియా దగ్గరకు వచ్చేలాగా ప్రార్థన చేసెను. చదవండి అక్క. యెహోవా చాలా. ఇక్కడ రాయబడినటువంటి 4వ మాట ఏంటంటే, ఇప్పటికి 3 విషయాలు చూసాం. మొట్టమొదటి టైం అయిపోయింది, నేను ముగిచ్చేస్తున్నా. మొట్టమొదటిగా చూస్తున్నట్లయితే బయలు ప్రవక్తలపైన విజయము, అదే రీతిలో ఇశ్రాయేలు కూడా 2 తలంపులు పోవటం కొరకు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. బయలు ప్రవక్తలపైన విజయం కావాలా, ఇశ్రాయేలు కూడా 2 తలంపులు 2 ఒకేసారి జరగాలి, దాని కొరకు ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. అవి జరగాలంటే ఏం కావాలా? మొట్టమొదటిగా ప్రజలు యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. బయలు ప్రవక్తలు తెలుసుకోవాలా, ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకోవాలా, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నువ్వే నిజమైన దేవుడని తెలియపరచుకోని. 2, నువ్వు మా మధ్యలో ఉండవు. ఎక్కడుండవు? మా మధ్యలో ఉండవు. సో నువ్వు ఎన్నటికీ మమ్మల్ని విడిచిపెట్టలేదని వాళ్ళు తెలుసుకోవాలి. బయలు ప్రవక్తలు తెలుసుకోవాలా, ఇశ్రాయేలు ప్రజలు కూడా నువ్వెప్పుడు దేవుని ప్రజల మధ్యలో ఉండవని తెలుసుకోవాలి. 3 రాయబడిన మాట ఏంటి? 3వదిగా చూస్తున్నట్టయితే హృదయములను ఏం జరగాల? నీ తట్టు తిరగాలి. దేవా నువ్వే దేవుడివని తెలవాలి, నువ్వు వారి మధ్యలో ఉండవని తెలవాలి. 3, వారి హృదయాలు నీ తట్టు తిరగాలి. ఎవరి హృదయాలు? ఇశ్రాయేలు ప్రజల యొక్క హృదయాలు, అదే రీతిలో బయలు ప్రవక్తల యొక్క హృదయాలు. నేను వాళ్ళని కూడా ఎందుకు పర్టికులర్గా చెబుతున్నానంటే, వాళ్ళు ఒకవేళ ప్రభా తప్పైపోయిందని ఒప్పుకుంటే క్షమించడా? శిలువలో దొంగనే క్షమించాడు, ఈయన క్షమించడానికి అవకాశం ఉంది. కానీ వాళ్ళకి అసలు ఆ మారుమోసు పొందాలన్న ఆలోచన లేదు. మనం మారుమోసు పొందాలి, మనం చేస్తున్నది తప్పు, ఈ తప్పు మార్గం నుండి మనం తప్పుపోతే ఇంక నష్టమైద్ది, మనతో పాటు ఇంక అనేక మందికి నష్టమైద్ది, దీని నుండి మనం మారుమోసు పొందాలన్న ఆలోచన వారికి రాకపోకుండా వారు వెళ్ళేదే మూర్ఖతనంతో మేము వెళ్ళేదే కరెక్ట్ అనుకుంటున్నారు. తద్వారా ఏం జరుగుతుంది? మారు మనసు లేని ప్రజలు కాబట్టి మరణం తెచ్చుకుంటున్నారు. ఒకవేళ నిజంగా వాళ్ళ జీవితాలకి నిజమైన అనుభవం ఉంటే, వాళ్ళే గొప్పవాళ్ళైతే మారుమోసు పొందితే ఎంత బాగుండేది, ఏమై ఉండేది? ఆ 400 మంది పైన ఉండేవారు కూడా బ్రతికుండేవాళ్ళేమో, వాళ్ళందరూ మారుమోసు పొందితే. కానీ మారుమోసు పొందలా. మారుమోసు పొందడానికి హృదయాలు కఠినం చేసుకున్నారు.
వింటున్నారు, ఏలియా యొక్క మాటలు, ఏలియా చేసే ప్రార్థన అంతా వింటున్నారు. కానీ హృదయం ఏమైపోయింది? కఠినమైపోయింది. ఇక అది మారటం లేదు, వాళ్ళ జీవితాలు బాగుపడినట్టు లేదు, చనిపోయారు. కానీ ఇక్కడ అంటాడు కదా, అయ్యా అట్లా కూడా కాదు, వాళ్ళు అలా జరగకూడదని మొదటే చేస్తున్నాడు. ఏలియా చేసిన ప్రార్థనకు వాళ్ళు ఏకీభవించినట్టయితే వాళ్ళ జీవితాలు మారిపోయండి, గొప్పగా ఉండే. కానీ లేదు. 4వది ఏం రాయబడుతూ వచ్చింది? 1, నీవే దేవుడు అని తెలుసుకోవాలి. 2, నువ్వు వారి మధ్యన ఉండవని తెలుసుకోవాలి, దేవుడివై వాళ్ళ మధ్యన ఉండవని. 3, వారి హృదయాలు నీ తట్టు తిప్పుతావు, ఎలా అయినా తిప్పగలిగిన దేవుడు అని వారి హృదయాలు నీ తట్టు తిప్పుకోవడానికి, నువ్వు తిప్పుతావు వాళ్ళే తిప్పుకోవడానికి సహాయం చేయ ప్రభు అని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ఇది 3. 4వ విషయం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట, నేను నీ సేవకుడై ఉన్నానని. అది ప్రాముఖ్యమైన మాట. ఏమనుంది? నేను నీ సేవకుడై ఉన్నానని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసుకోవాలి. నేను నీ సేవకుడని అంటే చూడండి, ఏలియా యొక్క జీవితం ఎంత ఘనమైనదో, సవాలుతో కూడింది. సాక్షార్థమైన జీవితం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నేను నిజమైన దేవుని యొక్క సేవకుడిని అని ఇక్కడ ఉండే వాళ్ళకి తెలియట్లా, తెలుసుకోవాలి. వాళ్ళు నేను ఎలాంటి వాడినో, నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడి నుండి పంపబడ్డానో, ఏ సర్వశక్తిమంతుడి దగ్గర నుంచి దాసుని కొని పంపబడ్డానో ప్రజలు తెలుసుకోవట్లా. నేను నీ సేవకునని ప్రజలు తెలుసుకోవాలి, వాళ్ళ తెలియపరచు. అర్థమవుతుందండి? ఏ సేవకుడు కూడా నిజంగా అంత ప్రార్థన చేయకూడదు. చేస్తే ఏమైంది? ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ లేదు, ఇక్కడ నుంచున్నా నీ ప్రజలు వాళ్ళకి నేను ఎవరో తెలియనట్టుగా జీవిస్తున్నారు, వాళ్ళకి నేను ఎవరో తెలియనట్టుగా భావిస్తున్నారు, వాళ్ళకి నేనెవరో నువ్వు తెలియపరిచని ఏలియా ప్రార్థన చేశాడు. ఏమైంది? మీరు కిందకి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కింద చదువుతూ ఉంటే ఏమవుతుంది? ఆకాశం నుండి అగ్ని వచ్చింది, బలిని బలిపీఠం దహించి వేసింది. తర్వాత ఏమైంది? అక్కడ ఉండేవారు అందరూ కూడా బయలు ప్రవక్తలకు సంబంధించిన వారు ఏమవుతూ వచ్చారు? చనిపోతూ వచ్చారు. ఎప్పుడు కూడా ఏ సేవకుడు ప్రభా ఈ ప్రజలకు నేను నిజమైన సేవకుడిని తెలియపరచని ప్రార్థన చేయకూడదు. చేసేరా అది మనకు కష్టంగానే ఉంటుంది. దేవుడు తన సేవకుడు నా సేవకుడు అని తెలియపరచడానికి మనకి ఎన్ని పరిస్థితులను అనుమతించవచ్చు. అనుమతించిన పరిస్థితిలో మన ప్రాణంతో ఉండొచ్చు, ప్రాణంతో ఉండకపోవచ్చు. ఏ సేవకుడితో కూడా మనం చెలగాటాలు ఆడకూడదు. ఏ సేవకుడితో నేనేముంది, నేను ఇవాళ ఉండి రేపు పొద్దున వెళ్ళిపోయేవాడిని, కానీ వచ్చిన ఏ సేవకుడితో కూడా చెలగాటలు ఆడకూడదు, ఆటలు ఆడుకోకూడదు. ఏ సేవకుడితో కూడా ఆటలాడకూడదు. ఒకవేళ ఆ సేవకుడు నేను నిజమైన సేవకుడు నువ్వు ఈ ప్రజలు తెలియపరచంటే చాలా గొప్ప కీడు మనం తెచ్చుకుంటాం. మనం ఎప్పుడూ కూడా సేవకులతో ఆటలాడకూడదు. చాలామంది సేవకులతో ఆటలాడి గేమ్స్ ఆడేవాళ్ళు ఉంటారు. అది వాళ్ళు తెలియకోకుండా వాళ్ళు నష్టం తెచ్చుకుంటారు. సేవకులు ఎందుకు ప్రార్థన చేయాలంటే వాళ్ళ కోసం నష్టపోతారని తెలుసు. వాక్యం ఉంది ఇక్కడ, ఎదుటి వ్యక్తి నష్టపోకూడదనే ప్రతి సేవకుడు మౌనంగా ఉండేది. నేను నిజమైన సేవకుడు అలా తెలియపరచంటే తెలియపరిచాడు. బయలు ప్రవక్తలకు ఏమైంది? బయలు ప్రవక్తల సంగతి చెప్పండి. బయలు ప్రవక్తల సంగతి ఏమైంది? దరిదాపు ఎంతమంది ఉంటారు అక్కడ? ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. వాళ్ళందరూ జీవితాలు చూస్తే వాళ్ళందరూ చూసి ఏమవుతున్నారు? వాళ్ళందరూ కూడా ఏడవలసి వస్తుంది, చచ్చిపోతున్నారు కొంతమంది. వారి జీవిత చరిత్ర చూస్తే చాలా కష్టతరంగా ఉంది. ఎప్పుడూ కూడా ఒక సేవకుడిని బాధ పెట్టకూడదు. ఒక సేవకుడు మన నిమిత్తమై నేను నిజమైన సేవకుడు నన్ను తెలియపరచని కూడా ప్రార్థన చేయకూడదు. నిజమైన సేవకుడు ఇతను నా సేవకుడిని తెలియపరచాలంటే ఏం జరిగిద్ది? ఇట్లాంటి కష్టాలే మనకు ఎదురవుతాయి. కానీ ఏలియా అదే అంటాడు, నేను నిజమైన సేవకుడిని తెలియపరచన్నాడు. తెలియపరిచాడు. తెలుసుకున్న తర్వాత బయలు ప్రవక్తలు ఉండారా? కాలగర్భంలో కలిసిపోతున్నారు. అట్ట ఎప్పుడూ జరగకూడదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మాట ఎందుకు ధ్యానిస్తున్నామంటే అర్థం కావటానికి, మీకు అర్థం కావాలంటే సాక్షార్థమైన జీవితం. ఏం కావాలా? సాక్షార్థమైన జీవితం. ఏలియా ప్రార్థన చేస్తాడు, నేను నీ సేవకుడిని తెలియపరచు. అంటే ఒక సాక్షార్థమైన జీవితం. ఏం కావాలా? సాక్షార్థమైన జీవితం. ఏలియా చేసిన ప్రార్థన కరెక్టే, కానీ కరెక్ట్ తర్వాత ఉండేది చాలా ప్రమాదం ఉంది. అయితే మనం ఆ ప్రమాదాన్ని గురించి మనం చూడంగానే కావాల్సింది ఏంటంటే సాక్షార్థమైన జీవితం. ఈరోజు నీకైనా నాకైనా మనకి కావాల్సింది ఏంటంటే ఒక సాక్షార్థమైన జీవితం కొరకు ప్రార్థన చేయాలి. ఏలియా అదే ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రజలు తెలియపరచంటే అర్థం ఏంటి? ఈయన సేవకుడు అయ్యాని ప్రజలు తెలియపరచాలి అంటే అర్థం ఏంటి? ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. దేవుని దగ్గర ఒక సాక్ష్యం కలిగి ఉంటున్నాడు. ఎవరు? ఏలియా. అదే కదా, నేను నీ సేవకుడిని తెలియపరచంటే అర్థం ఏంటి? దేవుడు చెప్తేనేగా. దేవుడు చెప్పాడంటే అర్థం ఏంటి? సాక్ష్యం ఇచ్చినట్టే. ఏలియా యొక్క జీవితం ఏంటంటే ప్రజలకి సాక్షార్థమైన జీవితం కావాలి, నాకు కూడా కావాలి. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి ఏంటంటే, ప్రభా నాకు మంచి సాక్షార్థమైన జీవితం ఉండాలి. సాక్ష్యం పోగొట్టుకుని కూర్చున్నా, మంచి సాక్షార్థమైన జీవితం. అదే రీతి నా కుటుంబీకులకి సాక్ష్యం లేదు, సాక్షార్థమైన జీవితం. నాతో పాటు కాదు, నాకే కాదు, నా కుటుంబీకులు, నా రక్త సంబంధికులు, నా బంధువులు ఎక్కడెక్కడో ఏ ప్రాంతాల్లో ఉండరు,
వాళ్ళందరికి కూడా సాక్షార్థమైన జీవితాన్ని అనుగ్రహించని ప్రార్థన చేయాలి. సంఘానికి సాక్షార్థమైన జీవితం లేకపోతే ఆ సంఘం వ్యర్థం. సంఘం కాదు, మందిరం. సంఘం అని అనకూడదు, తప్పే, క్షమించాలి ప్రభు. సంఘం అంటే క్రీస్తు శరీరం. సాక్షార్థమైన జీవితం ఎవరికి ఉండాలా? మందిరంలో ఉండే విశ్వాసులకి, మందిరానికి ఉండాలి. సాక్షార్థమైన జీవితం లేనప్పుడు ఇక అంత ఉండ వ్యర్థమే. ఒకడు సర్వలోకం సంపాదించుకున్నాడు, సాక్షార్థమైన జీవితం లేదు, ప్రయోజనం ఏముంది? ఈరోజు మనం ప్రార్థన చేయాల్సిన అంశం ఏంటంటే, ప్రభు నాకు సాక్షార్థమైన జీవితం అనుగ్రహించు. సంఘంలో ఉన్న నాకు సాక్షార్థమైన జీవితం, సంఘంలో ఉన్న నా తోటి విశ్వాసులకు సాక్షార్థమైన జీవితం, ఎల్షద్దాయి కూడా సాక్షార్థమైన జీవితాన్ని ప్రభుని మనం ప్రార్థన చేయాలి. ఇది 4. ఆ సాక్షార్థమైన జీవితం కొరకు ఏలియా ప్రార్థన చేశాడు. అలా సాక్షార్థమైన జీవితం కొరకు ప్రార్థించడం ద్వారా ఇశ్రాయేలుకు ఉన్న 2 తలంపులు పోతున్నాయి. సాక్షార్థమైన జీవితం ఏలియాకు రావటం కాదు, ఉందని తెలియపరచడం ద్వారా, ఉందని తెలియపరచడం ద్వారా ఇశ్రాయేలుకు ఉన్న 2 తలంపులు పోతున్నాయి. అదే రీతిలో బయలు ప్రవక్తలు కూడా ఓడిపోయారు, వాళ్ళపైన విజయం పొందుతూ వచ్చాడు ఏలియా. సాక్షార్థమైన జీవితం మనం కలిగి ఉంటే శత్రువు పైన మనమే విజయం పొందుతాం. ఆటోమేటిక్గా శత్రువు ఓడిపోతాడు. మన ప్రజలు ఎవరైనా మారాల్సిన వాళ్ళు మన ఇంటి వారు ఉంటే వాళ్ళే ఆటోమేటిక్గా మారుమోసి పొందుతారు. మనకు సాక్షార్థమైన జీవితం కావాలి. ఇది 4. 5వ విషయం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 36వ వచనం. అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేల్ మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడై ఉన్నాననియు, ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితువనియు ఈ దినమున కనపరచు. సో దేవుని యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకు? దేవుని చిత్తం. ప్రభా, నీ చిత్తము నువ్వు కనపరచు అంటే అర్థం ఏంటి? నీ చిత్తాన్ని బయలుపరచాను అంటున్నాడు. ఎందుకు బయలుపరచమంటున్నాడు? అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేల్ యొక్క దేవుడు నువ్వు కాబట్టి, నువ్వు మా మధ్యలో ఉండవు కాబట్టి నీ చిత్తం ఏంటో ప్రజలకు తెలియాలి. ఎవరికి తెలియాలా? ప్రజలకి. నీ చిత్తాన్ని బయలుపరచని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? నీ చిత్తం. ఇశ్రాయేల్ ప్రజలకు నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి. నీ చిత్తం వాళ్ళకు బయలుపరచబడినప్పుడు వాళ్ళే 2 తలంపులు ఉండే వాళ్ళు మారిపోతారు. ఇటు బయలు ప్రవక్తలు కూడా తెలియపరచబడితే వాళ్ళు కూడా మారిపోతారు. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే నిన్ను నువ్వు కనపరుచుకో, అంటే నీ చిత్తాన్ని నువ్వు బయలుపరచు. నిన్ను నువ్వు అని కాదు, కానీ ఇక్కడ ఉన్న మాటకు అర్థం కూడా కొన్ని కొనాలు చూస్తే అదే ఉంటుంది. ఏమనుంది? ఈ దినంలో కనపరచుము అంటే అర్థం ఏంటి? దేవుడు బయలుపరచాలి. దేవుని యొక్క బయలుపాటు కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క చిత్తం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని యొక్క బయలుపాటు. ప్రభా, నా కుటుంబంలో నువ్వేం చేయాలనుకున్నావు అది బయలుపరచు. సంఘంలో నువ్వేం చేయాలనుకున్నావు అది బయలుపరచు. ఈ ఇశ్రాయేలు ప్రజలు సమాజం మధ్యలో, సంఘం మధ్యలో నువ్వేం చేయాలనుకున్నావు అది బయలుపరచని దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి కాదు, దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఈ ప్రజలకి నువ్వేం చేయాలనుకున్నావు అది కనపరచు, అంటే తెలియపరచు. దేవుని చిత్తంగానే, దేవుని ఉద్దేశంగా, దేవుని ఆలోచన తెలియపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి ప్రభా కనపరచు అంటే తెలియపరచమని ఏలియా ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు ప్రజలకి ఏం తెలియపరచాలో అది తెలియపరిచాడు. ఏం చేశాడు? ప్రజలకు ఏం తెలియపరచాలో తెలియపరిచాడు. ఏలియా యొక్క ప్రార్థన అద్భుతమైనది. ఒకటి, ఆయనే నిజమైన దేవుడని ప్రజలకు తెలియపరచాలన్నాడు. 2, ఆయన మా మధ్యలో ఉండవయ్యా, నువ్వు ఆ విషయం ప్రజలకు తెలియట్లా, అది తెలియపరచాలన్నాడు. 3, నువ్వు అందరి హృదయాలు నీ తట్టు తిప్పగలవు, అది వారు తెలుసుకునేటట్టు చేయి. 4, నాకు సాక్షార్థమైన జీవితం కావాలి, నాతో పాటు వాళ్ళకు కూడా సాక్షార్థమైన జీవితం ఇస్తావు, వాళ్ళకి సాక్షార్థమైన జీవితం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాడు. 5, నిన్ను నువ్వు కనపరుచుకో. ఓ రకంగా చెప్పాలంటే ఏమంటాడు ఏలియా? ఈ దినమున, ప్రవక్త అయిన ఏలియా ఏమంటాడు? ఈ దినమున కనపరచుము అంటే నీ యొక్క ఉద్దేశం బయలుపరచు. నువ్వేం ప్రజలకు తెలియపరచాలనుకున్నా తెలియపరచు. ఏం తెలియపరచాలనుకున్నాడు? నేనే దేవుడిని దేవుడు తెలియపరచాలనుకున్నాడు. నేను కాదు, దేవుడు. నేనే దేవుడిని ఆయన తెలియపరచుకోవాలనుకున్నాడు. ఆ మాట అని ఆయన తెలియపరచుకోవాలనుకున్నాడు. ఏలియా ద్వారా చెప్పాడు, చెప్పింది చెప్పినట్టు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలకి నేనే దేవుడు అని తెలియపరుస్తాను అనుకున్నాడు, తెలియపరిచాడు. ఇశ్రాయేల్ తెలుసుకుంటూ వచ్చారు ఆయనే దేవుడని. నేనే దేవుడిని దేవుడు చెప్పాడు. ఆయనే దేవుడు. నేనే అని అన్నదేవరంటే నేను కాదు, పైన ఉన్న దేవుడు. నేనే అని దేవుడు అంటున్నాడు. ఆ పరమందున దేవుడు, ఆయన కుమారుని లోకాన్ని పంపిన దేవుడు అంటున్నాడు. నేనే అని ఆ దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ దేవునికి
చిత్తం ఏంటో కనపరిచాడు, తెలియపరుస్తున్నాడు, తను కనపరుస్తున్నాడు. ఏమని? మీరందరూ 2 తలంపులు ఉండారు, మీ తలంపు తీసేయాలి. ఇక్కడికి వెళ్తే ఏం జరిగింది, అక్కడికి వెళ్తే ఏం జరిగింది, అక్కడ ఉంటే ఏమైంది, ఇక్కడ ఉంటే ఏమైంది అని 2 ఆలోచనలు ఉండాలి. మీకున్న 2 ఆలోచనలు తీసేయాలి. ఏక దాటి మీదకి మిమ్మల్ని తీసుకురావాలి. అదే నాకు కావాలి. అందుకోసం నేను కనపరుచుకుంటా. ఏం కనపరిచాడు దేవుడు? కనపరుచుకుంటానని అన్న కోణాలకు వచ్చి దేవుడు కనపరిచాడు. ఏం కనపరిచాడు? ఆకాశం నుండి అగ్ని చూపించాడు. అగ్ని దిగి వచ్చేస్తుంది. వాళ్ళు చూసినంతసేపు కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఒక్కసారికి వచ్చి ఏమైంది? బలిపీఠాన్ని, బలి పశువుతో పాటు నీళ్లను కూడా మింగేసేసింది. నీళ్లు మయమైపోయినాయి, బలిపీఠం మయమైపోతుంది, ఇంకా బలి పశువు కూడా అయిపోయింది. ఏం లేదు, శూన్యం చేసేసాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అది దేవుడు కనపరుచుకుంటే ఏమీ ఉండకుండా శూన్యం చేయగలడు. ఏ విషయంలో? మనకున్న ఆశీర్వాదాల విషయాల్లో కాదు, మనలో ఉన్న బలహీనతల విషయాల్లో దేవుడు తను కనపరుచుకుంటే, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు కనపరిస్తే మనలో ఉన్న బలహీనతలను దేవుడు శూన్యం చేయగలడు. ఏలియా ప్రార్థన చేసింది ఏంటంటే, వాళ్ళలో ఉన్న బలహీనతలు శూన్యం చేయి, లేదా బయలు ప్రవక్తలు ఉన్న బలహీనతలు శూన్యం చేయి. వారి జీవితాలు మారాలి. వాళ్ళు ఏ పాపం అయితే, ఏ ద్వేషం అయితే, ఏ అసూయ అయితే, ఏ కలహం అయితే, ఏ పాపంతో అయితే నింపబడి ఉన్నారో ఆ పాపాన్ని శూన్యం చేయి. వాళ్ళల్లో నీవు నిలబడి ప్రభువా, నీవు వారి హృదయంలో ప్రవేశించి నువ్వు ఉండాలని ఏలియా యొక్క ప్రార్థన యొక్క అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏలియా ఎందుకు ప్రార్థన చేశాడంటే వాళ్ళను శూన్యం చేయడానికి. బలిపీఠం శూన్యమైందంటే బలిపీఠం దగ్గర ఉన్నటువంటి వాళ్ళ హృదయాలన్నీ శూన్యం అయిపోయాక అప్పటిదాకా ఏముండే? గ్లాసులో వాటర్ ఉంటే బెటరా, వాటర్ బాటిల్లో వాటర్ ఉంటే బెటరా, ఈ ఇంట్లో సగం దాంట్లో సగం ఉంచుదాం, ఏం జరిగింది అన్న ఆలోచన ఉండాలి. దేంట్లో ఉంటే సేఫ్టీ ఉంటుంది? అది వాళ్ళు ఆలోచిస్తలా. అది 2 ఉండాలన్న ఆలోచన మీద ఉంది. దేవుడు ఏం చేశాడు? అసలు ఇవన్నీ కాదు, ముందర బయట ఉండదాన్ని క్లీన్ చేస్తే మీ హృదయాల్లో కూడా పోతాయి అని చెప్పాడు. అందుకే మన జాతర ఏంటి తెలుసా? ఏదన్నా ఒక చెట్టు మీద పక్షులను ఎప్పుడైనా చూసారా మీరు? ఓట కాదు, చాలా గుంపుగా చేరుతాయి. ఒక పక్షి ఎగిరిందనుకో మొత్తం ఏం చేస్తాయి? అదే ఇక్కడ చేశాడు. ఒక బలిపీఠాన్ని దహించి వేస్తే అందరూ హృదయాలు దహించేస్తాయి. అప్పుడు అందరూ శూన్యం అయిపోతారు. చేయాల్సిన కార్యం చేశాడు, అందరూ శూన్యం అయిపోయారు. అప్పుడు కేకలేస్తున్నాడు. ఏమని? యెహోవాయే దేవుడు. చదవండి 39వ వచనం. అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎంత గొప్ప అనుభవం! ఒక్క దెబ్బతో హృదయం ఖాళీ అయిపోవడంతోనే నిజదేవుడు ఎవరో తెలిసేసుకున్నారు. చూడండి, హృదయం శూన్యం కాకపోతే సత్యాన్ని మనం తెలుసుకోలేం. ఏం తెలుసుకోలేం? సత్యాన్ని. మన హృదయం ఖాళీ అవ్వాలి. మన హృదయంలో ఉండదు ఏమైపోవాలా? పూర్తిగా ఖాళీ చేయబడితేనే సత్యం ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. ఏదైనా సరే ఒక వాస్తవం మనం తెలుసుకోవాలంటే కల్ముషము, ద్వేషము, అసూయ, కలహము, కోపము, అహంకారము, గర్వము, ద్వేషము ఇవన్నీ ఉంటే సత్యం మనకు కనబడదు. ఇవి కనపడటం ద్వారా అసలైన సత్యం మరుగుపరచబడింది. అసలైన సత్యాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలా? ఇవన్నీ పోవాలా, అప్పుడు సత్యం ఏంటో తెలుసు. ఇవన్నీ ఉన్నంతకాలం దేవుడు ఎవరన్నది వాళ్ళకి తెలియలే. ఇశ్రాయేలు ప్రజలకి ఇవన్నీ పోయినప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ కేకలేస్తున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. ఒక గంట, ఒక పూట ముంగడు కూడా 2 తలంపుల్లో ఉంటారు. గంట కూడా కాదు, అగ్ని దిగక మునుపు వరకు కూడా 2 తలంపుల్లోనే ఉంటారు. అగ్ని దిగిన తర్వాత బలిపీఠాన్ని దహించి వేసిన తర్వాత అన్నీ పోయినాయి. ఇప్పుడు ఏమైపోయింది? శూన్యమైపోయారు. యెహోవాయే దేవుడు అంటున్నారు. కావాల్సింది ఏంటంటే మనకు కూడా అది ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను సర్వసత్యాన్ని తెలుసుకోలేక, నిజాన్ని తెలుసుకోలేక నా హృదయం ఎక్కడైనా ముయ్యబడి ఉందా? వాస్తవాన్ని తెలుసుకోలేక నా హృదయం ఎక్కడైనా కప్పివేయబడుతుందా? అది ద్వేషం ద్వారానా, అసూయ ద్వారానా, కలహం ద్వారానా, ఎదుటి వ్యక్తి మీద ఉండే అసూయ, ప్రేమ, ద్వేషము, అహంకారాన్ని బట్టా? దేన్ని బట్టి నేను ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నా? లేదా దేన్ని బట్టి నాకు బంధించబడుతుంది? అదే మనిషినే కాదు, దేవునైనా ఇంకోటైనా ఏదో నాకు అడ్డం వస్తుంది, తద్వారా సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నా. ఆ అడ్డం వచ్చేదాన్ని నాలో శూన్యం చేయి. సత్యాన్ని నేను తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనకి నిజాన్ని తెలుసుకోకుండా మనలో దాగి ఉన్నటువంటి అసత్యం ఏదైతే ఉందో దాన్ని శూన్యం చేసుకున్నప్పుడు సత్యం ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయింది. అందుకే యోహాను సువార్తలో అక్కడ రాయబడుతూ వచ్చింది, సర్వసత్యంలోనికి మీరు నడిపించబడతారని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఎక్కడికి? ఎప్పుడు నడిపించబడతాం? మొదట అసత్యం శూన్యం అయిపోవాలి.
ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేశాడు, వారిలో ఉండే అసత్యం శూన్యం అయిపోయింది. ఏలియా ప్రార్థన చేయగా శూన్యం అవ్వాలని ప్రార్థన చేశాడు, శూన్యం అయిపోయింది. వారితో పాటు బయలు ప్రవక్తల్లో కూడా శూన్యం అవ్వాలన్నాడు. అవ్వాలంటే అనలేదు, కానీ ఆ అనుభవంలోకి వచ్చాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు శూన్యం అయిపోయారు, బయలు ప్రవక్తలు శూన్యం కాల. శూన్యమైపోయిన వారేమో వారిలో అప్పుడు దాకా సత్యాన్ని తెలుసుకోలేనిది ఉండి, సత్యాన్ని చూడకోకుండా ఏదైతే అసత్యం ఉండి ఆపేసిందో, మననేత్రాలు మూసినట్టు సత్యం చూడకోకుండా చేసిందో, అది శూన్యమైపోయినప్పుడు, అది వెళ్ళిపోయినప్పుడు యెహోవాయే నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. శూన్యం కానివారు, ఆ పరిస్థితిని చూసి కూడా శూన్యం కానివారు మరణాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు మన అంశం ఏంటంటే మనం మరణం పొందాలని కాదు, అటువంటి నష్టం మనం తెచ్చుకోగలం. సో మనం ఏం చేయాలా? ప్రభువా నన్ను శూన్యం చేయి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న 2 తలంపులు శూన్యం అయిపోయినాయో అప్పుడే బయలు ప్రవక్తల మీద ఏలియా విజయం పొందాడు. ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలకు ఉన్న 2 తలంపులు పోవాలా, అదే రీతిలో బయలు ప్రవక్తలు ఉన్నారు, వారిపైన విజయం పొందాలి ఏలియా. ఎవరిపైన? బయలు ప్రవక్తలపైన విజయం పొందడం కొరకు ఈ 2 వచనాలు ప్రార్థన మనం చూస్తున్నాం. 36, 37 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 36, 37 వచనాలు ఎందుకు చూసామంటే ఇశ్రాయేలుకు ఉన్న 2 తలంపులు పోవాలా, బయలు ప్రవక్తల పైన విజయం కూడా ఏలియా పొందాలి. ఇటు ప్రజలు మార్చబడాలా, అటు శత్రువులపైన విజయం పొందాలంటే ఏం కావాలా? యెహోవాయే నిజమైన దేవుడని తెలియాలి, ఆయన వారి మధ్య ఉన్నాడని తెలుసుకోవాలి. ప్రజలు నిజంగా ప్రజలకు ఆయనే దేవుడని తెలియాలి, యెహోవాయే నిజమైన దేవుడని తెలుసుకోవాలా, యెహోవాయే దేవుడే ఉన్నాడని తెలుసుకోవాలా, యెహోవాయే దేవుడే ఉండి మన మధ్యలో ఉన్నాడని తెలుసుకోవాలా. 3, ఆయన అందరి హృదయాలు తిప్పగలడని తెలుసుకోవాలా. 4, ఆయన మనకు మన సాక్షార్థమైన జీవితం ఇస్తాడని తెలుసుకోవాలా. 5, తనను తాను కనపరుచుకుని మనల్ని శూన్యం చేసి ఏదైతే మనలో అంధకారం ఉందో దాన్ని శూన్యం చేస్తాడని ప్రజలు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్నప్పుడు యెహోవాయే నిజమైన దేవుడని ప్రజలు తెలుసుకోగలిగారు. ఈ 5 అంతల అనుభవంలోకి మనం రావాలి. రక్షణ, మార్మోస్, బాప్తిసం పొందిన ఇంకా ఈ 5 అంతల అనుభవంలోకి రాకపోతే సరి చేసుకుంది. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలే విడిపించబడిన వాళ్ళు రక్షణ అనుభవం ఉండవారే, కానీ పూర్తయిన అవగాహన లేదు. అందుకే 2 తలంపులు ఉన్నారు. ఈరోజు మనం కూడా ఏదైనా 2 తలంపులు ఉంటే, అది మందిరం విషయమా, కుటుంబ విషయమా, పిల్లల రక్షణ విషయంలోనా, పిల్లల భవిష్యత్తు విషయాల్లోనా, డ్యూటీల విషయాల్లోనా, జాబుల విషయాల్లోనా, ఏ విషయంలో మనం 2 తలంపులు ఉండా ప్రభువుకి అప్పచెబుదాం. ఈ 2 తలంపులు తీసి ఒకే తలంపు నాలో పుట్టించు, అది కూడా నన్ను ఖాళీ చేసిన తర్వాత తీసుకురా ప్రభువా అని మనం ప్రభు కోరు ప్రార్థించాలి. చేసి నన్ను ఖాళీ చేసి, నన్ను శూన్యం చేసి, తర్వాత నన్ను నీ వైపు త్రిప్పుకు అన్ని విషయాల్లో. 2, శత్రువుపైన విజయం కూడా నాకు అనుగ్రహించు. మనం శూన్యం అయిపోవడంతోనే శత్రువుపైన విజయం పొందినట్టే. మన హృదయం శూన్యం అయిపోయిందంటే పాపం నుండి ఏమైనట్టు? శత్రువుపైన విజయం పొందినట్లే. మొట్టమొదటి నన్ను శూన్యం చేయి, ఆ శూన్యం చేయడం ద్వారా శత్రువుపైన విజయం నాకు అనుగ్రహించి, నాకే కాదు నా కుటుంబీకులు, నా బంధువులు, స్నేహితులు, నా తోటి విశ్వాసులు కూడా శూన్యం చేయి. ఏదైతే లోకముందో దాన్ని శూన్యం చేసి శత్రువుపైన విజయవంతమైన జీవితం నాకు, నాతో పాటు అందరికీ దయచే ప్రభు అని ప్రార్థించేద్దాం. అట్టి ప్రార్థన సంఘంలో ఉండే వారు అందరి కొరకు మనం ప్రార్థించినప్పుడు సంఘానికి క్షేమం. ఒకవేళ ఎలశబ్దాలు ఏదైనా శూన్యం చేయాల్సిన దేవుడు ఉంటే శూన్యం చేసి సమృద్ధిగా దేవుడు తను నింపడం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. అప్పుడు సంఘానికి క్షేమం, మందిరానికి క్షేమం, విశ్వాసులమైన మనము, మన కుటుంబాలకు కూడా క్షేమం. ఈరోజు మన ప్రార్థన అంటే మనం శూన్యం అయిపోవాలా, సాతానుడు ఓడిపోవాలా, తిరిగి మనలోకి దేవుని యొక్క ఆత్మీయ జీవితం నింపబడటం కొరకు ప్రార్థన చేద్దాం. అది మనకి, మన కుటుంబాల కొరకు దేవుడు నింపినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.